ఫ్రెండ్షిప్ చేస్తాను. తను ఏదైనా తప్పు చెప్పిందనుకో, ఇది నువ్వు చేసిన తప్పు పర్ఫెక్ట్గా చెప్పేస్తాను. తను ఇష్టమై మాట్లాడితే ఓకే, మాట్లాడేదనుకో నేను పక్కకి వెళ్ళిపోతాను. కానీ చెప్పడం నా ధర్మం. నువ్వు తప్పు చేసావు లేదా తప్పుగా మాట్లాడావు, ఇది నువ్వు చేయకుండా ఉండాల్సింది, ఇది నువ్వు చేసావు కాబట్టి దీన్ని కరెక్ట్ చేసుకో. తనకు నచ్చి మాట్లాడితే మళ్ళీ తర్వాత మాట్లాడేదాన్ని, మాట్లాడేదనుకో పక్క తప్పుకో. పొరపాటు నాకు ఏదైనా చిన్న తప్పున్నా కూడా నేను ఆలోచించి నేను తప్పు చేశానా అని చెప్పేసి ఆ రోజు ఆలోచించి రెండో రోజు వెళ్ళి సారీ నేను తప్పు చేశాను, ఇలా చేయకుండా ఉండాలి, ఇలా చేశాను, నన్ను క్షమించండి, సారీ ముందు చెప్పేసేదాన్ని. అయ్యో ఇప్పుడు చిన్నదే కదా, ఎందుకు అయిపోయింది కదా అంటే లేదు, ఈ చిన్నదాన్ని నేను నెగ్లెక్ట్ చేస్తే ఇంకా పెద్ద తప్పు చేస్తాను కాబట్టి ఈ చిన్నదానితో నేను కట్ అయిపోవాలి అని చెప్పేసి ఇమ్మీడియట్గా సారీ చెప్పేదాన్ని. ఆ మనస్తత్వం ఇప్పటికీ ఉంది. చాలామంది అంటారు నీకెందుకు వచ్చిన గొడవ ఏంటంటే, వాళ్ళు ఏం చెప్తే నీకెందుకు అంటే, వాళ్ళు నాతో మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తాను. మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దేశంలో ఎంతమందిని ఉద్ధరిస్తాము, చెయ్యం కదా. నా అనుకున్న వాళ్ళది మరి అట్లా చెప్తే అది కట్ చేస్తాను. బ్రహ్మాండంగా కడుపు నిండా తింటాను, కంటి నిండా నిద్రపోతాను. దేశంలో ఏం జరిగా మనకు అనవసరం కదా. మన చుట్టుపక్కల మనంతా క్షేమంగా ఉన్నామా లేదా అంతవరకు చూసుకుంటే చాలు. ఎందుకంటే ప్రతి వాళ్ళు అంతే, తను తన ఇల్లు తన చుట్టుపక్కల చూసుకుంటే దేశాన్ని ఉద్ధరించినట్టేగా. అక్కయ్యకు సంబంధం వచ్చింది, చేసేసారు. పోనీ నేను ఆగాను, రెండోది నేను చేసుకోవాలా, కానీ నేను ఆగాను. ఎందుకంటే నాకు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు, నాన్నగారు లేరు కాబట్టి నేను ఆగి నా తర్వాత చెల్లెలకి చేసిన తర్వాత నేను చేసుకున్నాను. ఎందుకంటే నాలుగో అమ్మాయి కొంచెం మాకు ఏజ్లో కొంచెం చిన్న, 2 years గ్యాప్ వచ్చిన తర్వాత అమ్మాయి 6-7 years గ్యాప్ తర్వాత పుట్టింది. అది చిన్నది కాబట్టి అది నా దగ్గరే ఉండేదన్నమాట. సరే నేను చేసుకోబోయే మా వారు కూడా మా విషయం చెప్పాం, ఇది మా పరిస్థితి ఇట్లా, ఓకే ఆయన కూడా నాకు సహాయం చేశారు, ఆయన కూడా నాకు హెల్ప్ చేశారు కాబట్టి మేము ఇంత ఆనందంగా ఉన్నాం అనమాట. ఆ తర్వాత అమ్మాయికి నేను మ్యారేజ్ చేశాను మళ్ళీ. అట్లా నలుగురం ఇప్పుడు వెల్ సెటిల్డ్ ఆనందంగా ఉన్నాం. అక్కయ్య మ్యారేజ్ సక్సెస్, అక్కయ్యకి 2 మగపిల్లలు, నేను సక్సెస్, నాకు ఓ పాప ఓ బాబు. నా తర్వాత చెల్లెలకి 3, 2 బాబులు, ఓ పాప. ఆ తర్వాత చెల్లెలకి ఓ పాప. మేము నలుగురం వెల్ సెటిల్డ్ హ్యాపీగా. అక్కయ్య 2 కోడళ్ళు వచ్చారు, మనవలు మనవరాళ్ళు. నేను కూతురికి మ్యారేజ్ చేశాను, నాకు 2 మనవరాళ్ళు, కొడుకు ఇంకా చేయాలి. తర్వాత చెల్లెలు పిల్లలకి మ్యారేజ్ చేసింది, అందరికీ పిల్లలు ఉన్నారు. సరే చిన్న అమ్మాయికి ఇంకా చిన్న పిల్ల అంటే 14-15 ఏళ్ళ అమ్మాయి అట్లా. కాబట్టి మేము నలుగురంలో ఎవరికన్నా ఏదైనా ఒక చిన్న ఆపద వచ్చిందంటే ఈ 3 అక్కడికి వెళ్ళి వాళ్తాం అనమాట. అలా పెట్టాను. ఎందుకంటే మాకు అన్నయ్యలు తమ్ముళ్ళు ఎవరు లేరు, నాన్నగారు లేరు, మాకు అడిగేవాళ్ళు ఎవరు లేరు. మమ్మల్ని ఏమైనా ఆట ఆడిస్తారేమో అనడానికి అవతల మా బావగారికి కానివ్వండి, ఇక్కడ మా 2 మరుదులకు కానివ్వండి, ఏమిటే అన్న లెవెల్లో మాట్లాడనమాట. ఇక్కడ ఈ అక్కయ్యకి ఏమైనా జరిగితే ఈ 3 వెళ్ళాలా, ఆ చెల్లెలకి ఏమైనా జరిగితే ఈ 3 వెళ్ళాలా, ఆ పాలసీ ఉందన్నమాట. అట్లా ఇప్పటికీ అది అట్లాగే రన్ అవుతుంది. అది లేడీయే చేయగలదు కదా, ఒక ఆడదే చేయగలదు. మగవాడు ఇన్ని పాత్రలు చేయలేరు. అందుకే భూదేవికి ఉన్నంత సహనం ఉంటుంది లేడీకి అని అంటారు. నిజంగా తల్లికి అంత సహనం ఉంటుంది. తర్వాత ఓర్పు, సహనం, ఓర్పు, పైగా కష్టపడే మనస్తత్వం ఉంది. నాకు కూడా ఎవరైనా కష్టపడే వాళ్ళని చూస్తే చాలా ఇష్టం. అందుకే నా టైమింగ్ కూడా చాలా కరెక్ట్గా ఉంటుంది. నేను ఈరోజు ఈ పనులు చేయాలి అనుకుంటే అవన్నీ కరెక్ట్గా టైమింగ్ పెట్టుకుంటాను. నేను ఈ టైంలో ఇది చేసేస్తాను, ఈ టైంలో ఇది చేసేస్తాను, అలాగే ఆ టైంలో చేసేసుకుంటాను అన్నీ. ఇది పెండింగ్లో పెట్టను. ఇవాళ చేస్తే రేపు చేద్దాంలే, రేపు జరగలేదా అయితే ఎల్లుండి చేద్దాంలే కాదు. ఇవాళ చేసేది రేపు చేద్దామంటే రేపు ఆ పని ఆ టైంలో కాకపోతే ఇప్పుడు నాకు ఖాళీ ఉంది కదా ఇప్పుడు చేసేస్తే పోలా అన్న మనస్తత్వం అనమాట. అది పెండింగ్లో పెట్టకుండా ఆ టైంలో అది చేసేస్తాను. ఉన్న దాంట్లో కాదు, నాకు ఉంది ఆశ. ఆశ లేనివాడు ఆవుటివాడి కింద లెక్క అని అంటారు. నాకు ఉంది ఆశ, అదే ఉంది, నాకు ఆశ ఉంది. నా సంపాదించాలా, ఇంకా పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలంటే ఆశ ఉంది. కానీ నా ఆశ ఎంతవరకే, అది అత్యాశ కానీ దురాశ కానీ లేదు. పక్క వాళ్ళని చూసి కుళ్ళుకోవడం కానీ ఎదుటివాడికి ఉంది కదా నాకు లేదు కదా అని కాదు. నేను కష్టపడిన తర్వాత నాకు వచ్చేది నాకు చాలా హ్యాపీ. ఇది నాకు సరిపోయింది, ఇది ఇంకోటి కావాలి, ఇది రేపు కష్టపడి మళ్ళీ సంపాదించుకుందాం, అలాంటి మనస్తత్వమే తప్ప సరే లేదు కదా అడ్జస్ట్ అయిపోదాం. ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి, నేను సంపాదించుకోగలను కదా. కాబట్టి అడ్జస్ట్ అయ్యే మనస్తత్వం లేదు. ఇది నేను రేపు సంపాదిస్తాను, రేపు కదా ఎల్లుండి కష్టపడి సంపాదిస్తాను, అంతే తప్ప అడ్డదారిన వెళ్ళి దొడ్డదారిన వెళ్ళి సంపాదించే ఇది లేదనమాట మనస్తత్వం. కష్టపడి సంపాదించే దాంట్లో ఉన్న ఆనందం చాలా హ్యాపీ. ఇది ఎప్పుడు వచ్చిందంటే యాక్చువల్గా మాకు వచ్చింది ఆయనతో కలిసి నాటకాలు ఆడినంత వరకు చాలా బాగానే ఉంది. ఎందుకంటే మనకు అప్పట్లో సినిమా ఫీల్డ్ లేదు కాబట్టి. నేను 1980లోనే నేను నంది అవార్డు విన్నాను సినిమాల్లో, స్టేట్ అవార్డు విన్నాను, ఉత్తమ నటి నేను.
సరే అప్పుడు ఏంటంటే మనకేంటంటే ఇక్కడ ఈ వాతావరణం ఇదే సరిపోయింది, ఇక్కడ ఆడుకుంటున్నాం చాలు. మెడ్రాస్కి వెళ్ళాలంటే కూడా ఒక భయం ఉండేది, ఏదో భాష రాదు, ఏదో మోసాలు చేస్తారు, అది చేస్తారు. పైగా మా ఆయన ఉద్యోగరీత్యా కూడా ఇక్కడే సెటిల్ అయ్యి ఆనందంగానే ఉన్నాము. రాను ఏమైందంటే ఇప్పుడు నాటకాలంతా ఆడుతూ నాకు 2 సార్లు యాక్సిడెంట్ అయ్యి భయంకరంగా, ఆ తర్వాత కోలుకొని నాటకంలో చూసి సినిమా వాళ్ళు కూడా నన్ను పిలిపించడం, నేను వెళ్ళడం, సినిమాలో సక్సెస్ అవ్వడం కూడా స్టార్ట్ అయ్యింది. అది స్టార్ట్ అయిన తర్వాత ఆయన చెప్పారు, ఎందుకు నువ్వు నాటకాలు ఆడవచ్చు కదా, నువ్వు ఎందుకు ఆడుతున్నావు సినిమాలు, నీకు సినిమాలు ఇంట్రెస్ట్ లేదు కదా, నువ్వు ఆపేయచ్చు కదా అంటే, ఏంటి నేను ఆడిన రోజులు నాటకం ఆడాను, కానీ యాక్సిడెంట్ నన్ను ఇప్పుడు నాటకం ఆడడానికి కొంచెం భయపెడుతోంది. ఎందుకంటే 2 కాళ్ళు విరిగిపోయిన తర్వాత స్టేజ్ మీద నిలబడాలంటే కూడా భయంగా ఉంటుంది. మరి యాక్ట్ చేయాలి, ఎక్కడైనా యాక్ట్ చేయాలి కరెక్టే, కానీ ఇప్పుడు నాకు స్టేజ్ కొంచెం బాధ. అంటే నేను సినిమాలో నన్ను పిలిచి రండమ్మా అని చెప్పినట్టు వెళ్ళడం తప్పే ఉంది, నేను వెళతాను. ఫస్ట్ టైం ఆయనకు నేను డెఫినెట్గా వెళతాను. నువ్వు వెళ్ళకూడదు, కుదరదు, ఇప్పుడు వెళ్ళే తీరాలి, అలా డిసిషన్ తీసుకొని ఎంటర్ అయిపోయాను సినిమాలోకి. ఎంటర్ అవ్వడం కూడా భగవంతుడు ఎవరితో క్యారెక్టరు, ఈ పలానా క్యారెక్టర్ శకుంతల వేసింది, ఆ క్యారెక్టర్ శకుంతల వేసింది అనకుండా నా కోసం ఒక సపరేట్ క్యారెక్టర్ సృష్టించి మరీ పంపించానట్టుగా ఉంది నాకు. అది ఒక స్పెషల్గా రోల్ సంపాదించుకున్నాను సినిమాలో. అప్పుడు కొంచెం ఆయనకు వచ్చింది కోపం, ఎందుకంటే శకుంతల గారు తెలంగాణ శకుంతల గారు చేశారు, తెలంగాణ శకుంతల లైట్గా జలసీ స్టార్ట్ అయ్యింది. అప్పుడు చిన్న గొడవలు, మామూలుగా మాట అనుకోవడాలు ఇవన్నీ వచ్చేసాయి. ఎందుకంటే ఆయన ఆపేయమని, నేను ఆపలేదు. కానీ ఒక రకంగా నేనే గెలిచాను, నేను ఆపల, అది కంటిన్యూ అవుతుంది. మరి ఆయన మాట్లాడు అంతవరకు అలా ఉంది, అంతే తప్ప